శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఆగస్ట్ మాసం మొట్టమొదటి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను ఈ మాసానికి ఆశీర్వాదకరంగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము మొదటి వచనము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. అవును ప్రియులారా, మనము జీవితంలో అభివృద్ధి పొందుకున్నప్పుడు, జయ జీవితాన్ని పొందుకున్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క దీవెనలు మనకు కలిగినప్పుడు దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించాలి. అవును, అయితే జయము కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి మనము అతిశయించకూడదు. ఒకవేళ అతిశయించినట్లయితే గనక అపజయాల పాలవుతాం ప్రియులారా. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేసినప్పుడు మనలో గర్వము అన్నటువంటిది రాకూడదు. దానికి బదులుగా దేవునికి మనము భయపడేవారై ఉండాలి. దేవుడు మనలను ఆశీర్వదించి అనేకమైనటువంటి తలాంతులను ఇచ్చినప్పుడు మనం వాటిని వాడుకొని మరిన్ని తలాంతులుగా చేసి ఆయనకు అప్పగించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అయితే అనేక సార్లు దేవుడు మనలను దీవించినప్పుడు, జయ జీవితమునిచ్చినప్పుడు మనలను మనమే హెచ్చించుకునే మనస్సు మనలో చాలా సులభంగా వచ్చేస్తుంది. వినండి, తన సౌందర్యమును బట్టి అతిశయించినటువంటి తేజో నక్షత్రమైన లూసిఫర్గా మారి చీకటి సంబంధమైనటువంటి సాతానుగా మారిపోయాడు ప్రియులారా. తన స్వార్థాన్ని బట్టి అతిశయించినటువంటి నెబుకద్నెజరు కూడా పశువై గడ్డిని తిన్నాడు. తెలుసు కదండి. అవును, తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి ఇతరులకు ఉరి తీయడానికి హామాను వేసినటువంటి ఆ ఉరికాడు మీద చివరికి తానే ఉరి తీయబడ్డాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నూతన మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి ఏ కార్యమును బట్టైనా కూడా అది దేవునికి మహిమ కలుగునట్లుగా, దేవునికి ఆ కృపతో మనము భద్రపరుచుకున్న వారిగా దేవుని కోసమే జీవిద్దాం. అప్పుడు మనకును, మన కుటుంబానికి, మన వ్యాపారమునకును, మన 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 మనకున్న సమస్తానికి కూడా ఆయనే ఆదరణకర్తగా ఉండునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును రాజా, మా జీవితంలో ప్రభువా 7 మాసాలు గతించిపోయాయి. 8వ మాసంలో మొట్టమొదటి దినములోనే ప్రభువా మీ దైవ సన్నిధిలో తండ్రి ఈ మాటలు ధ్యానించిన రీతిని బట్టి ప్రభువాని స్తుతిస్తున్నాం. ఏ విషయంలో కూడా మేము గర్వపడకుండా, అతిశయపడకుండా మీ నామానికే మహిమ కలుగునట్లుగా మా జీవితాలు మార్చండి. అట్టి కృప మీరు మార్చినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.